హలో అండి. ఒక 100 గ్రాము కందిపప్పు తీసుకోండి. తర్వాత అయితే కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకున్న తర్వాత కందిపప్పు అయితే వేసి బాగా కడుక్కోండి. ఇప్పుడు కడిగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత కొంచెంగా పసుపు వేసుకోండి. తర్వాత మనం ఏ కప్పులో పప్పు తీసుకున్నామో ఆ కప్పులో అయితే వాటర్ 1 ½ కప్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే తీసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చినట్లుగా గ్యాస్ పైన పెట్టుకోండి. ఇప్పుడు పెట్టిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు వాటర్లో బాగా కడుక్కొని అయితే చింతపండు అయితే నానబెట్టుకోండి. తర్వాత ఒక 3 విజిల్ వచ్చాయి చూడండి. పప్పు అయితే మెత్తని పేస్ట్ లాగా ఉడికిపోయింది చూడండి, ఎంత బాగా అయితే ఉడికిందో. ఇప్పుడు గరిటెన తీసుకోండి, లేకపోతే ఇలాంటి పప్పు గుత్తి ఉంటుందని ఇలా తీసుకొని అయితే పాముకోండి. ఇప్పుడు అయితే చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ తీసుకోండి. సాంబార్ పొడి అయితే ఒక స్పూన్ తీసుకోండి. మీకు ఎంత కారం కావాలో అంత తీసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి అయితే ఒక దంచి వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు అయితే ఇప్పుడు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత జీలకర్ర పౌడర్ అయితే ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. తర్వాత 2 టమోటా కట్ చేసి వేసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే ముల్లంగి, మునక్కాయలంతా కట్ చేసుకున్నాను. తర్వాత అయితే సాంబార్లో ఇలా వేసుకోండి. వాటర్లో బాగా కడిగి కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అయితే వాటర్ అయితే ఒక 2 టంబ్లర్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని పెట్టుకోండి. ఒక కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ అయితే పెట్టండి. ఇప్పుడు ఒక విజిల్ పెట్టిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం, దాన్ని తొక్క తీసి పక్కన పెట్టండి. ఈ గుజ్జు కావాలి. ఇప్పుడైతే ఒక విజిల్ వచ్చా తర్వాత చూడండి, స్టవ్ అంటించుకొని వెజిటేబుల్ అయితే ఉడికిపోయింది. మనం ముందుగా నానబెట్టుకున్నాం దాన్ని చింతపండు గుజ్జు అయితే ఇప్పుడు పోసుకోండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టండి. ఇలా బాగా కలపండి. తర్వాత అయితే తాలింపు అయితే తయారు చేసుకుంటాం రండి. స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక 2 స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. తర్వాత చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత అయితే తాలింపు అయితే సాంబార్లో వేసి కలుపుకోండి. రుచికరమైన సాంబారు, కందిపప్పు సాంబార్ అయితే తయారైపోయింది. వేడి వేడి ఇడ్లీలో తింటే సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో తింటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.